ఓం గ్లౌం గం గణపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. అసలైన వినాయకుడు ఎవరు? మనకు తెలిసిన కొన్ని విషయాలని ఇప్పుడు చూద్దాం. పురాణ కాలంలో బృహస్పతి మరుద్గణాలు కలిసి వినాయకులయ్యారట. అలా రూపొందిన దేవతలకు ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క రకమైన పేరు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఆ పౌరాణికల్ని బట్టి గణపతుల రూపురేఖలవి కూడా మారడం మనం గమనించే ఉంటాం. అయితే కేవలం రూపురేఖలే కాదు, ఆయుధాల్లో కూడా తేడా కనిపిస్తుంది. అంతేకాదు ఆభరణాలు, వాహనాలు, అలంకరణలు అన్నిట్లో పోలికలతో పాటు డిఫరెన్సెస్ కూడా కనిపిస్తాయి. తైత్తిరీయ సంహిత, వాజసనేయ సంహితల్లో గణపతి అభినందన ఎలా ఉంటుంది అంటే నమో గణేభ్యో గణపతిభ్యశ్చ వో నమః. ఈ మంత్రాన్ని సాయణులు దేవతలను అనుసరించు భూత విశేషాలైన గణాలు, వాటి యజమానుడైన గణపతికి నమస్కారం అంటూ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక మహీధరులు వాజసనేయ సంహిత భాష్యంలో దేవానుచరాభూత విశేష గణాస్తేభ్యో నమః, గణానాం పాలక గణపతయస్తేభ్యేవో నమః అంటూ వివరించారు. ఋగ్వేద బృహస్పతి మరుద్గణాలు, ఇంద్రుని గుణాలు, శక్తులు కలిసి రూపొందిన దేవుడే వినాయకుడు అనేది ప్రసిద్ధ కథనం. ఋగ్వేద బృహస్పతి మరుతులు గజముఖ గణపతిగా అవతరించడానికి ముందే వినాయకులను ఏకదంత, దంతి అని వేరువేరు పేర్లతో కనిపిస్తాడు. కాలక్రమంలో సారూప్యాలు ఎక్కువ ఉన్న గణపతి విస్తృత ప్రచారంలోకి వచ్చింది. అదే ప్రస్తుతం మనమంతా ఆరాధిస్తున్న గజాననుని రూపం. కనుక గజముఖుడు ఆదిదేవుడు కాదు, అనంతకాలంలో వెలసిన దేవుడు అని చెప్పొచ్చు. ఈ వినాయకుడు ప్రసిద్ధుడు కావడానికి చాలా దశాబ్దాలే పట్టిందట. అయితేనేంటి, ఆ తరువాత కాలంలో గణపతి దేవుడికి విపరీతమైన ఖ్యాతి వచ్చింది. ఈ మధ్యలో వెలసిన దేవుడు మహాముఖ్యుడైపోయాడు. అయితే పూజలు అందుకోవడానికి గణపతి ప్రథమ దేవుడు అంటారు. అంతేకాదు గణనాథుడు దేవతలకే దేవుడు. అవును, మరి సామాన్య మానవులకే కాదు, దేవతలకు కూడా ఏ పని ప్రారంభించాలి అన్నా వినాయకుణ్ణి పూజించాల్సిందే. లేకపోతే ఎంతటి వారైనా విఘ్నాలు ఎదుర్కోవాల్సిందే అంటూ మన పురాణ కథల్లో ఉంది. మొత్తానికి విఘ్నేశ్వరుని గొప్పతనం, విఘ్నేశ్వరునికి సంబంధించి పూర్వపరాల్లో కొన్ని విషయాల్ని మనం ఈరోజు తెలుసుకోగలిగాం. ఇప్పటి వరకు ఈ వీడియో విన్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.